ఓం శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. హరి ఓం. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము. ఇప్పుడు మృగశీర్ష నక్షత్రము గురించి తెలియజేస్తున్నాను. ఈ మృగశీర్ష నక్షత్రములో మృగశీర్ష నక్షత్రాన్ని గురించి ఒక వీడియో. ఈ నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. 1, 2, 3, 4 పాదాలు. 4 పాదాలకు 4 వీడియోలు చేయడం జరిగింది. ఇవి మృగశిర నక్షత్రంలోని 2 పాదాలు వృషభ రాశిలోకి, మిగిలినటువంటి 2 పాదాలు 3, 4 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. మృగశీర్ష నక్షత్రంలో 2వ పాదంలో జన్మించినటువంటి జాతకులు వీరు అప్పుడప్పుడు వీరికి వివాదాలు అవుతుంటాయి. వీరు శత్రువుల్ని విడిచిపెట్టరు. శత్రువుల మీద పైచేయి సాధిస్తారు. ప్రతి విషయంలో కూడా వీరు అనుభవాన్ని కలిగి ఉంటారు, అనుభవజ్ఞులై ఉంటారు. ఏదో రకంగా బాగా ధన సంపాదన చేస్తుంటారు. వీరు ఎక్కువగా చెడు స్నేహాలు చేయకుండా ఉండుట చాలా మంచి జరుగుతుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండుట వల్ల వీరికి అన్ని శుభ ఫలితాలు వస్తాయి. వీరు ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ శ్లోకాన్ని జపం చేయుట వలన అనుకూలంగా కాలం నడుస్తుంటుంది. కొన్ని దోషాలు పోతుంటాయి. 2వ పాదంలో జన్మించినటువంటి వారు కార్యశీలత, వ్యాపారంలో మంచి నేర్పుని కలిగి ఉంటారు, కార్యదక్షత కలిగి ఉంటారు, పొదుపు చేసే గుణం ఉంటుంది. మిత్ర సంపద, మిత్రులతోటి మంచి స్నేహం ఉంటుంది. మంచి యుక్తిగా మాట్లాడుతుంటారు. ఇది కన్యా నవాంశలో ఉంది. 2వ పాదంలో జన్మించినటువంటి జాతకులు వస్తు సంబంధమైనటువంటి ప్రదర్శనలు, ఎగ్జిబిషన్ సంబంధమైనటువంటి నిర్వహణలు, ఎస్టేట్ మేనేజ్మెంట్సు, పండ్ల వ్యాపారాలు, పశువర్ధక శాఖలో ఉద్యోగాలు, ఇన్కమ్ ట్యాక్సు, సేల్ ట్యాక్స్ సంబంధమైనటువంటి ఉద్యోగాలు, రియల్ ఎస్టేట్ బిజినెస్, సుంకాలు వసూలు చేసేటువంటి వృత్తి, రిక్షా పుల్లర్సు, కసాయి అంగడి నిర్వహణ, గంధం అమ్మకం మొదలైనటువంటి పనులలో, మొదలైనటువంటి వృత్తుల్లో వీరు ఎక్కువగా ఉంటుంటారు. ఈ యొక్క వ్యాపారాల్లో వీళ్ళు బాగా రాణిస్తుంటారు. కుజమహర్దశలో మృగశీర్ష నక్షత్రంలో 2వ పాదంలో జన్మించినటువంటి వారు కుజమహర్దశ 5 సంవత్సరముల 3 నెలలు ఉంటుంది. తరువాత రాహు మహర్దశ 18 సంవత్సరములు. తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరములు. తరువాత శని మహర్దశ 19 సంవత్సరములు. తరువాత బుధ మహర్దశ 17 సంవత్సరములు. తరువాత కేతు మహర్దశ 7 సంవత్సరములు. తరువాత శుక్ర మహర్దశ 20 సంవత్సరములు. ఈ రకంగా దశలు వస్తుంటాయి. ఇప్పుడు మృగశీర్ష నక్షత్రం గురించి తెలియజేస్తున్నాను. ఈ మృగశీర్షలో జన్మించినటువంటి జాతకులు, మృగశీర్ష నక్షత్ర జాతకులు శని, రాహు, కుజ అంతర్దశ కాలాలలో ఇవి శని, రాహువు, కుజుడు అంతర్దశలు నడిచేటప్పుడు శని సంబంధమైనటువంటి జపాలు, రాహు సంబంధమైనటువంటి జపాలు, కుజ సంబంధమైనటువంటి జపాలు, సుబ్రహ్మణ్య స్వామి సంబంధమైనటువంటి పూజలు, ఇంకా శని సంబంధమైనటువంటి స్తోత్రాలు, హోమాలు, రాహు సంబంధంగా అంతర్దశ నడిచేటప్పుడు దుర్గా సప్తశతి పారాయణలు, రాహుగ్రహ సంబంధమైనటువంటి జపాలు, హోమాలు, ఇంకా విశేషంగా మంచి తీర్థయాత్రలు, విశేషమైనటువంటి తీర్థయాత్రలు చేయడం, రామేశ్వరము, కాశీ లాంటి మహాపుణ్యక్షేత్రాలు సందర్శనము, ఇవి మంచి శుభఫలితాలను ఇస్తుంటాయి. కుజమహర్దశలో రాహు సంబంధమైన అంతర్దశ నడిచేటప్పుడు వైవాహిక సంబంధమైనటువంటి విషయాల్లో శాంతి జరపాలి.
దీనికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ, నాగ ప్రతిష్ఠ, పుట్టలో పాలు పోస్తుండటం, సుబ్రహ్మణ్య పాశుపతం లాంటివి, ఇలాంటివి మంచి శుభఫలితాలను ఇస్తుంటాయి. రాహు మహర్దశలో కుజుడు సంబంధమైన దశ నడిచేటప్పుడు దుర్గా సంబంధమైనటువంటి పూజలు, సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి పూజలు, దేవీ నవరాత్రులలో అమ్మవారికి పూజలు విశేషంగా చేయడం, ఇవి మంచి శుభఫలితాలను ఇస్తుంటాయి. కేతు మహర్దశ నడుస్తున్నప్పుడు శుక్రుడు, రవి ఇవి అంతర్దశలు నడుస్తున్నటువంటి సందర్భంలో క్షీరం, పాలు నివేదించడం, సూర్య నమస్కారాలు, లక్ష్మీదేవి సంబంధమైనటువంటి పూజలు, వీటి వల్ల మంచి శుభఫలితాలు వస్తుంటాయి. శుక్ర మహర్దశలో కుజ అంతర్దశ నడుస్తున్నప్పుడు ఈ యొక్క నక్షత్ర జాతకులు మహామృత్యుంజయ, అమృత మృత్యుంజయ సంబంధమైనటువంటి జపాలు, హోమాదులు, మృత్యుంజయ పాశుపతము, మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకము, ఇలాంటివి మంచి శుభఫలితాలను ఇస్తుంటాయి. శుక్ర మహర్దశలో రాహు అంతర్దశ నడుస్తున్నప్పుడు మృత్యుంజయ జపము, లక్ష్మీదేవి సంబంధమైనటువంటి పూజలు, మినువులు దానం చేస్తుండటం, సరస్వతీదేవికి సంబంధించినటువంటి పూజలు, సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి పూజలు, ఇలాంటివి రాహుకేతువుల జపాలు, ఇలాంటివి బాగా మంచి శుభఫలితాలను ఇచ్చి శుభప్రదంగా ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులు చండ్ర చెట్టును పూజ చేస్తున్నట్లయితే మంచిగా దోషాలన్నీ కూడా తొలగుతుంటాయి. సరస్వతీదేవి పూజ విశేషమైన శుభఫలితాలను ఇస్తుంది. ఈ నక్షత్ర మృగశీర్ష నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ జాతకులు మంచి సౌందర్యవంతమైనటువంటి రూపంతో ఉంటారు, చక్కని ముఖవర్చస్సు కలిగి ఉంటారు, స్వాతిశయం ఉంటుంది, వీరిలో ఉత్సాహం అధికంగా కనిపిస్తుంది. వీరిలో కొంతమందికి అకారణంగా ఊరికినే కోపం వస్తుంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో స్థిరత్వం లేని మనసు, చంచలమైన మనసు ఉంటుంటుంది, మనసు స్థిరత్వం లేకుండా ఉంటుంది. వీరిలో కొంతమందికి అతి చిన్న వయసులోనే వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమందికి బంధువర్గంతో పెద్దగా వీరు సంబంధాలు పెద్దగా పెట్టుకోరు, ఎంతలో మాట్లాడాలో అంతలోనే మాట్లాడుతుంటారు. వీరు ఈ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ జాతకులు తమ అనుకున్న పనులు సాధించగలుగుతారు. నగలు, చీరలు, ఇంకా వారికి కావలసినటువంటి వస్తువుల కోసం అధికంగా ధన వ్యయం చేస్తుంటారు. వీరిలో ఎక్కువ మందిలో సామాన్యమైనటువంటి విద్యార్జన ఉంటుంది. వీరికి కొంచెం తక్కువ పాడలోనే లోకజ్ఞానం కొద్దిగా తక్కువగానే కనిపిస్తుంది. వీరికి పొగడతలకి లొంగిపోయే స్వభావం ఉంటుంది, పొగడతలకి ఇష్టపడతారు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము. మీ యొక్క జన్మ నక్షత్రము, మీ జన్మ రాశి, నక్షత్ర పాదము, మీరు జన్మించినటువంటి లగ్నము, ఇవి తెలియనటువంటి వారు ఉంటారు సహజంగా. మీరు మీ యొక్క పుట్టినటువంటి జన్మ సమయము, జన్మ తేదీ, జన్మస్థలము, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఇవి మాకు కరెక్ట్గా పంపినట్లయితే తెలుగు రాశి ఫలాలు @gmail.com దీనికి మీరు పంపినట్లయితే మేము మీకు సంబంధించినటువంటి రాశి, లగ్నము, నక్షత్రము, పాదము అన్నీ ఉచితంగా తెలియజేయబడటం జరుగుతుంది. నమస్కారం.